నమస్కారం స్వామీజీ. శ్రీ గురుభ్యో నమ. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. అవును. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇలా. ఇప్పుడు ఏఐ అని కొత్తగా వచ్చింది. ఏఐ దాని ద్వారా ఉన్న అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, దాని ద్వారా ఉన్న ఉద్యోగాలకు కూడా ఎసరు వచ్చి చాలా మంది, అంటే ఏఐ వస్తే అది చేసే పని 100 మంది ఉద్యోగుల్ని తీసేసి చాలా కంపెనీలు తీసేస్తున్నాయి. ఏంటి అసలు ఈ ఏఐ? మనం టెక్నాలజీ పెరగడం మంచిదేనా? ఈ ఏఐ రావడం వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుంది? శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన. వాస్తవానికి ఈ ఏఐ అనేది లాభం ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనం లాభాలను చూసుకోవాలి, నష్టాలు చూసుకోవాలి. అయితే అది ఇది ఏ పరిధిలో ఉండాలనో ఆ పరిధిలో మనం విశ్లేషించుకోవాలి. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే అప్పటికప్పుడు దానికి తాను సృష్టించుకొని గొప్పగా ప్రపంచాన్ని 10 మంది 100 మంది చేసే పని ఒక్కటే చేయడం, 1000 మంది చేసే పని ఒక్కటి చేసే స్థాయికి వెళ్తాం. రేపు అది ఆ పెరగంగా 1,00,000 మందికి చేసే పని కూడా ఒక్కటే చేస్తాం. అప్పుడు మనుషుల పరిస్థితి ఏంటి? 1,00,000 మంది కంపెనీలో వర్క్ చేస్తుంటే 10 మిషన్లు పెట్టుకుంటే సరే. ఇప్పుడు ఈ మనుషులందరికీ ఏమో సాఫ్ట్వేర్ చదవాలి, ఏఐ చదవాలి, సాఫ్ట్వేర్ చదవాలి, బీటెక్ చదవాలని అందరిది టెక్ అయిపోయింది. ఈ టెక్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏది? బీద ఉన్నోళ్ళైతే పర్వాలేదు, బీదవాడి పరిస్థితి ఏది? ఉన్నోడైతే ఇంకొక 30 ఏళ్ళ 50 ఏళ్ళ వరకు పర్వాలేదు, ఎందుకంటే ఆస్తులు ఉంటాయి, అమ్ముకుంటాడు, ఏదో ఇంకో వ్యాపారం పెట్టుకుంటాడు. బీదవాడి పరిస్థితి సరే. అట్లా మనం ఆలోచించాలి. ఏఐ అనేది దీన్ని 2 రకాలు విశ్లేషిద్దాం. అసలు ఇది కంపెనీల వరకు రాకూడదు. ఓకే, కంపెనీలో మెయిన్ ఏదైనా తప్పులు జరిగినప్పుడు చూడడానికి ఒకటి ఉంటే సరిపోద్ది, కానీ కంపెనీల్లో ఎక్కువ ఇది రాకూడదని తీర్మానం చేయాలి గవర్నమెంట్. నిజంగా కంపెనీలో ఒకటే, అంటే ఒక కంపెనీకి దాంట్లో అయినా తప్పులు జరిగినప్పుడు దాన్ని కాపాడడానికి ఒకటి ఉండాలి. అదే అన్నిటిల్లో మిగతా మనుషులు పనిచేసేది అది తీసుకోకూడదు. రెండవ పని, ఇది ఆర్మీ యుద్ధ వాతావరణంలోనే ఉండాలి. ఆర్మీకి ఉపయోగించుకోవాలి. నిజంగా దేశ రక్షణకి పొలిటికల్ వాళ్ళ చేతుల్లోకి ఇవ్వకూడదు. సైన్యం ఆర్మీ వాళ్ళు పెద్ద స్థాయిలో ఒక రకమైన ఎంక్వైరీ చేసి వాడిని డిసిప్లిన్ ఉన్న మనిషికి ఏఐని అప్పచెప్పి ప్రతి 5 భాగ్యనగరం మొత్తం జల్లెడపడ్డగానికి భాగ్యనగరం మీద ఒక ఏఐ పెట్టాలి. అంటే ఏఐ వాడుకునే విధానం చెప్తున్నా. భాగ్యనగరంలో దొంగలు, దోపిడీలు, అత్యాచారాలు ఎక్కడ జరగకుండా ఏదైనా అమ్మడే అక్కడ ఏదో జరగబోతుంది, వెళ్ళిపోండి. ఇక అప్పుడు ఏమైంది తెలుసా? బయట ప్రపంచంలో ఎక్కడ తప్పు చేయడానికి భయపడిపోతారు. ఆ చెట్లలో 2 మనుషులు దాగి ఉన్నారు. రేపు అదే మీకు తెలియడం లేదు. మీరు చెప్పకూడదు. ఒక దాంట్లో పాపం ఒక సినిమా ఉంది. నేను సినిమాల గురించి అని కాదు, నేను చూశాను, ఆ ఘట్టాన్ని చూశాను. అందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేద్దాము అందరి మీద అంటాడు. అంటే ఎవరు సభలో ఒప్పుకోరు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరూ, ఒకడు ముఖ్యమంత్రి మంచోడే లేచి ఆ ముఖ్యమంత్రి అయినవాడు ఇలా అన్నాడు అనుకో, అందరి మీద రైడింగ్ చేద్దాం అని అనుకో, అందరూ ఒప్పుకోరు. వీళ్ళ సొంత వాళ్ళే ఒప్పుకోరు. ఆ తర్వాత ఏమైతుంది? ఆ తర్వాత రాజకీయ నాయకులు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళను మినహాయించి మిగతా వాళ్ళకి చేద్దామని అందరూ చప్పట్లు కొడతారు. ఈ విషయం తర్వాత వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి సంబంధించిన మిత్రులందరి ఇళ్ల మీద రైడింగ్ చేస్తారు. ఓకే, ఇక్కడ పరిస్థితి ఏంది? అలాగే కూడా అదే ప్రమాదం చేయబోతుంది. ఇప్పుడు వీళ్ళకి తెలియడం లే, చివరికి వీళ్ళ గొంతుల మీదకి వస్తుంది ఆ ప్రాబ్లం. అంటే సరే, ప్రాబ్లం అని కాదు, కానీ ఏదైనా ఒక ఎదగడమే కదా. ఇప్పుడు మనకు ప్రామాణికంగా ఏదైనా డెవలప్మెంట్, ఐటీలో కూడా డెవలప్ అవ్వడం మంచిదే కదా అంటారు. మంచిది. ఇలా డెవలప్ కావాలంటే మంచికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ భాగ్యనగరాన్ని రక్షణ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో పెట్టాలి. అది కూడా మంచివాడి చేతిలో పెట్టాలి. లేకపోతే అందరు ఫోన్ ట్రాకులు చేసి ఎంత ఇబ్బంది అయితే. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏందనుకున్నావు? నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడి కూడా దాని దగ్గర డేటా ఉంటుంది. నువ్వు పర్సనల్గా నువ్వు ఎక్కడ ఏ స్నానం చేస్తున్నావు, ఏ బాత్రూంలో స్నానం చేసావు అనేది కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి దాన్ని చూసేవాడు చూస్తాడు. అంటే అదే మీకు తెలియడం లేదా? ఆ రహస్యం అందరికి తెలియడం లేదు ప్రజలకి.
ఏదో అంటే పర్సనల్ గా నువ్వు బెడ్రూమ్ లో నిద్రపోయేది కూడా ఏఐకి తెలుస్తుంది. మీరు ఆ విషయాన్ని మీకు ఇంకా తెలియడం లేదు ప్రజలకి. అది తెలిసినప్పుడు గుండెలు అదిరిపోతాయి. ఎంతసేపు వీళ్ళు ఏంటంటే టెక్నాలజీగా మనం ఇంకా ఇంప్రూవ్ లేదు అవుతున్నాం. అట్లా కాదు, అది ఫోన్లలోకి ఇచ్చేస్తున్నాడు ఏఐని. ఫోన్లలోకి ఇచ్చే ఫోన్ ఈ టైంలో ఎక్కడుంది ఆల్రెడీ వచ్చింది. ఈ టైంలో ఏం చేసావని, ఈ టైంలో మా ఆయన ఆ రూమ్ లో ఏం చేశాడని భార్య అడిగింది అనుకో, దాన్ని క్లియర్ గా చెప్పేస్తుంది. ఈ టైంలో అక్కడ తాగాడు, ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు, ఆ టైం నుంచి అక్కడికి వచ్చాడు, అక్కడ ఒక ఆమెతో మాట్లాడాడు, ఒక అబ్బాయితో క్లియర్ గా చెప్తుంది అందరికి. ఇంకేంది సంసారంలో కొంపటి అలాంటివన్నీ బయటపడతాయి. వ్యాపారంలో ఎన్ని లక్షలు వచ్చినాయి, ఇదిగో మా ఆయనకు 20 లక్షలు వచ్చినాయా, ఎంత వచ్చింది, అక్కడ ఏం మాట్లాడుకున్నారు, సెల్ ఫోన్ మామూలుగా స్విచ్ ఆఫ్ చెయ్యాలి. ఎప్పుడు నువ్వు ఆపేసి ఎందుకుంటావు? అవును, అది మొత్తం రికార్డ్ చేస్తుంటది ఏఐ అంటే. ఇవన్నీ మీకు రాబోయే కాలంలో, ఇప్పుడు చెప్పాను కదా, రాబోయే కాలంలో నేను చెప్పింది మీకు అర్థమైంది. అయ్యో ఎంత అదే గురువు గారు అంటావు ఏ అంటే, దీనివల్ల నువ్వు నష్టపోతావు. మొత్తం అన్ని తెరిచిన పుస్తకం అయిపోద్ది. మనుషులు తప్పులు వాళ్ళు కొంతమంది దాన్ని మినహాయించేస్తారు. మనిషికి ప్రశాంతత కోల్పోతాడు, మనిషి కష్టం కోల్పోతాడు. రానున్న కాలంలో బద్ధకస్తులకు ఏఏ నాశనం చేస్తుంది. టీ అదే పెడుతుంది, ఛాయ్ అయ్యే పెడుతుంది, మొత్తం వాడు మంచం మీద కూర్చొని అన్ని పనులు చేస్తాడు. రక్షణా వ్యవస్థలో బాగా అర్థం చేసుకోండి, ఏఐ అంటే రక్షణా వ్యవస్థలో డాక్టర్లకు ఉపయోగం మంచిది. డాక్టర్లు ఇప్పుడులాగా నీకు ఆ జబ్బు ఉందమ్మా, ఈ జబ్బు ఉందమ్మా అని మోసం చేయాల్సి ఉన్నది. ఇంకా ఒక మనిషి ఏఐ అంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోద్ది అంటే, రానున్న కాలంలో ఒక మనిషిని అలా తీసుకెళ్ళగానే నీ ఏ నరాలు ఎంత పాడైపోయినాయని పాయింట్తో సహా చెప్తుంది. 70% నాడి వ్యవస్థ ఇలా అయిపోయింది, ఇదిగో ఈ నరం దగ్గర చిన్న బ్లాక్ ఉంది, అది కట్ చేసి వేరే నరం వేసేద్దాం, అదే చెప్పేస్తుంది. వేరే నరం వెయ్యొచ్చు, వెయ్యాలంటే ఇద్దరు మనుషులు కూడా నాకు సపోర్ట్ కావాలి అని కూడా అదే అడుగుద్ది. హార్ట్లో కరెక్ట్గా హోల్ ఉంది, ఆ హోల్ నేను కరెక్ట్ చేయగలుగుతా, కానీ నాకు 2-3 మనుషులు అవసరపడుతుంది అని చెప్పేస్తుంది. అసలు ఎంత గొప్ప, అలా వాడుకోవాలి దాన్ని. అంటే మంచి కోసం వాడాలి, మంచి కోసం వాడాలి అంతే తప్ప కంపెనీలలో వాడుకోవడము, ఇలా మనుషులకు వాడితే రేపు 17,000 మందిని తీసిపారు. వీళ్ళ బ్రతుకులు ఏం తెలుసా నాన్న, వీళ్ళందరూ ఈఎంఐలు పెట్టుకొని ఉంటారు. వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చినాయి, ఈఎంఐలు ఇల్లు ఆక్రమించుకుంటారు. వ్యవసాయం చేయాలంటే వీళ్ళల్లో ఒక 1000 మంది 2000 మంది వ్యవసాయానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే పొలము గుట్ట ఉన్నోళ్ళు. మిగతా వాడి పరిస్థితి ఏంది, రోడ్ల మీద పడి 2-3 సంవత్సరాలు తిరుగుతారు. ఇప్పుడు ఇక్కడ తిరిగిన తర్వాత ఉద్యోగాలు రాపోయినా అప్పుడు ఉన్న డబ్బంతా దానికి ఖాళీ అయిపోద్ది 2-3 సంవత్సరాలు. అప్పుడు ఇంటికి వెళ్తారు. ఎంత నేను చెప్పే మాటలందరికీ వాళ్ళకి బాధ కలుగుతుంది, వాళ్ళకి తెలిసిపోతుంది నేను చెప్పిన విషయాలు ఏంటి. అది దీన్ని కూడా హ్యాకింగ్ చేసే వాళ్ళు తయారవుతారు. ఏఐని కూడా ఏఐని నాశనం చేసేది కూడా ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఉంది. ఏఐ ఇంత డెవలప్ అవుతుంది కదా, ఏఐ రావడం ఒక రకంగా మంచిదే, కానీ ఏఐ రావడం వల్ల శాటిలైట్లు ఉంటాయి చూడు, మన శాటిలైట్లు నాశనం చేసే ఒక రకమైన ఆయుధం తయారవుతుంది దీనివల్ల. మీరు ఈ సైన్స్ ఉన్న వాళ్ళకి ఈ విషయాలు మీరు సైంటిస్టులారా, మీరు చెప్పేది నేను చెప్పేది మీకు అర్థమైతే చూడండి. సైంటిస్టులు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. ఏఐని ఎక్కువ అభివృద్ధి చెందకూడదు, ఆర్మీ రక్షణ వ్యవస్థలోనే ఉంచుకోవాలి, ప్రజలకు అందియకూడదు. ప్రజలకు అందియమంటే శాటిలైట్ కనెక్షన్లను కూడా నాశనం చేస్తారు ఏఐ ద్వారా. మీకు తెలియడం లేదు. మీరు ఎంతసేపు ఒక్క క్షణంలో ఆన్ చేసి ఒక్క 20 నిమిషాల్లో వాడిని మనిషిని పట్టుకోవడం ఎంత కష్టమైంది మీరు గుర్తించండి. దానికి బ్రహ్మాస్త్రం ఫార్ములా ఉంది. ఏఐ ప్రపంచమంతా పెరిగినాక ఒక్క రోజులో ఏఐ వల్ల ఒకే దేశం బాగుపడేటట్టు మొత్తం హ్యాకింగ్ చేసి మన డబ్బంతా ఒక దేశం దోచుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తుందని ముందే భవిష్యత్తు చెప్తున్నా. జాగ్రత్త మిత్రులారా, ఏఐ వద్దే వద్దు. రక్షణా వ్యవస్థలో ఉంచుకోండి, మన డాక్టర్లు వాడుకోండి. రక్షణా వ్యవస్థ, ఆర్మీ రక్షణా వ్యవస్థలో వాడుకోవాలి, డాక్టర్లు వాడుకోవాలి. పోలీస్ వ్యవస్థలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక గ్రామాన్ని ఒక పట్టణాన్ని వాడుకునేటట్టుగా వాడుకోవాలి. అంటే రక్షణా వ్యవస్థలో అది కూడా చాలా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళకి అప్పచెప్పాలి. అంతేగాని ప్రతి మనిషికి సెల్ ఫోన్లో ఏఐ ఇస్తే జీవితం అంతా నాశనం అయిపోతుంది. రానున్న వ్యవస్థ ఏఐ అనేది మనకు నష్టమే. నేను భవిష్యత్తులో 10 ఏళ్ల క్రితమే రాశాను ఆ పుస్తకాల్లో, కానీ ఇంత తొందరగా అనుకోలేదు. 2040 అని రాశాను. 2040 నాటికి దీన్ని కూడా అలాగే ఇంచుమించు ఆ స్థాయికి వస్తుంది. 2010 ఇంకో 15 ఏళ్లలో మొత్తం కంప్లీట్ గా ఏఐ వచ్చేస్తుంది ప్రతి మనిషి లోపలి. ఏఐ వల్ల విషతుల్యమైతుంది మానవుని వ్యవస్థ, అస్తావ్యస్త పరిస్థితులు ఏర్పడతాయి. జరగబోయే కాలజ్ఞానాన్ని ముందే తెలియజేశారు. ఏఐ అనేది మనకు మంచిది కాదు.
మంచిది కాదని కాదు, నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకోండి. వ్యవస్థ ముఖ్యంగా డాక్టర్లకు హెల్పింగ్. నా లెక్క ప్రకారం 30 ఏళ్ల తర్వాత మరణాలు ఉండవు ఇక ఏగిన ఉంటే చక్కగా. మళ్ళీ అది కూడా చెప్తున్నా నేను, ఒక మనిషిని ఇలా తీసుకపోతే చాలు మిషన్లోకి, వీడికి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత కరెక్ట్గా ఏ నరం క్లియర్ చేయాలని ఏ చెప్పేస్తుంది క్లియర్గా. వాడు కరెక్ట్గా 6 నెలల్లో వాడేస్తే మళ్ళీ ఆర్గాన్స్ అన్ని రిపేర్ అవుతాయి. ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఆ టాబ్లెట్లో ఎంత డోస్ వేసుకోవాలి కూడా అది చెప్తుంది. జస్ట్ డాక్టర్ అట్లా ఉంటాడు అంతే. అంత వద్దులేండి మీకు, వాళ్ళకి కూడా ఉద్యోగాలు. ఇంకా మొత్తం ఏ చూసిన డాక్టర్లు ఏం చేస్తారు ఇంకా. కానీ డాక్టర్లు అవసరమే, ఎందుకంటే అంతమంది ఇప్పుడున్నంత మంది పట్టరు కదా, ఇంత ఉండే అవసరం ఉండదు. ఒక దాంట్లో ఒక 5 డాక్టర్లు అంటే ఏ 5 డాక్టర్లు ఉండాలి అంటే ఏ దానికి సంబంధించిన ఆ డాక్టర్ ఉండాలి. ఎందుకంటే అది ఏం చెప్తుందో వీడు పాయింట్ చేసుకోవడానికి, అంతే తప్ప అది ఎంత గొప్పదైద్దంటే గుండె ఆపరేషన్లు చేస్తుంది, ఫెయిల్ కాకుండా చేస్తుంది. తర్వాత కత్తిని ఇలా పెడుతుంది కదా, మనిషి అయితే ఇట్లా తంటాడు కదా, కానీ అది అలందు కరెక్ట్ కోసి కరెక్ట్ గా ఆ నరాన్ని టచ్ చేసి అదే తీస్తారు అనమాట, మనిషి వేరే పక్కకు తీయనిది. అందుకని ఏఐ చాలా హెల్ప్ అవుతుంది. ఎంత హెల్ప్ అవుతుందో అంత మనకు మళ్ళీ అంతవరకే వాడుకోవాలి అంటున్నా నేను. అది వాళ్ళ కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని ఫార్ములా సూత్రాలు, డాక్టర్లకు ఆ ఫార్ములా సూత్రం ఇవ్వాలి అంతవరకే. రక్షణ వ్యవస్థలో ఆ ఫార్ములా సూత్రం ఇవ్వాలి అంతేదా, ప్రజలకు ఇవ్వకూడదు అంటున్నా నేను. లేకపోతే నువ్వు బాత్రూంలో స్నానం చేయలేవు నాన్న, రేపు నీ భవిష్యత్తులో నీ బాత్రూంలో స్నానం చేసేది ఏఐ రికార్డు చేసి, ఏఐ అంటే ఏం తెలుసా నాన్న, మన ఇల్లు ఉన్న మన ఇంటిని పైనుంచి స్కాన్ చేసాం కదా ఇప్పుడు దాకా, పైనుంచి చూపిస్తుంది శాటిలైట్, కానీ ఇప్పుడు ఇంటి లోపల నుంచి కూడా చూపించేదే ఏఐ అంటే. ఇంకా పర్సనల్ లైఫ్ ఉండదు. మీకు అర్థం కావడం లేదు, లేనిపోని కుంపటి తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇది మిమ్మల్ని నాశనం చేస్తుంది. లాభం చేసే వాటికే వాడుకుంటే బాగుపడతారు. నేను గట్టిగా చెప్పినంటే ఏం బాధపడగాకండి, ఉన్న విషయాన్ని మీకు చెప్పి. ఎందుకంటే పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు బాధపడవచ్చు, ఇంత పాడు చేస్తుందంటే వాళ్ళకు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది మనకు నష్టమే.